ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. మానవ జీవితంలో ప్రారంభం కన్నా ముగింపు ఎంతో ప్రాముఖ్యమైనది. అంతే కదండి! మానవ జీవితంలో ప్రారంభం కన్నా ముగింపు ఎంతో ప్రాముఖ్యమైనది. ఇక్కడ ప్రారంభము అంటే జన్మించిన దినములు, ముగింపు అంటే మరణానికి ముందున్న దినములు. ఒకసారి ఆలోచన చేద్దామండి. మానవుడు ఈ లోకంలో జన్మించినప్పటి నుంచి మరణించేంత వరకు కొంతకాలం ఈ లోకంలో ఉంటాడు కదా! ఆ కొంతకాలంలో మానవుడు జీవించిన జీవితాన్ని బట్టి రేపటి దినాన తీర్పు తీర్చబడుతుంది. ఆ కొంతకాలంలో 2 రకాలుగా మానవులు జీవిస్తారండి. ఒకటేమో దేవుని యందు విశ్వాసంలో ఎదుగుతూ రక్షణ మారుమనసు పొందుకొని పరిశుద్ధంగా మరణం వరకు జీవించే గుంపు. ఇంకో గుంపేమో దేవునిలో ఫస్ట్ ఎదుగుతూ ఫలిస్తూ ఈ లోకంలోని ఆకర్షణలకు ఆకర్షించబడి, లోకముకు ఆకర్షించబడి, భక్తిలో చల్లారిపోయి, దేవునికి దూరమైపోయి చివరికి మరణించిన వారు. ఈ 2 గుంపులలో ఎవరు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, ఎవరు పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు అనంటే, ఎవరైతే మరణం వరకు దేవునిలో ఎదుగుతారో, మరణం వరకు పరిశుద్ధంగా జీవిస్తారో, మరణం వరకు తమ భక్తి జీవితాన్ని కాపాడుకుంటారో వారు మాత్రమే పరలోకంలో ఉంటారు. వారు మాత్రమే ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. వారు మాత్రమే దేవుని సన్నిధిలో ఉంటారు. మరి మిగిలిన గుంపు ఏమైపోతారు? మిగిలిన గుంపు అనగా మరణం వరకు రక్షణ కాపాడుకోకుండా భక్తిలో చల్లారిపోయి, పరిశుద్ధ జీవితంలో చల్లారిపోయి, దేవునికి దూరమై ఎవరైతే మరణిస్తారో వారు పరలోక రాజ్యాన్ని కోల్పోతారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? మానవ జీవితంలో ప్రారంభము కన్నా ముగింపు ఎంతో ప్రాముఖ్యమైనది. ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, భయంతో జీవిద్దాం, భక్తితో జీవిద్దాం, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.